ఎన్నికల వేళ అధికారులను అడ్డం పెట్టుకుని వైకాపా ప్రభుత్వం ఆర్థికంగా బలపడుతోంది. తెలంగాణ నుంచి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన సొమ్మంతా జగన్ సర్కార్ చేతిలోకి వచ్చింది. 2 ఏళ్లలో ఏపీఎండీసీ నుంచి ప్రభుత్వం డివిడెండ్గా మొత్తం 1300 కోట్లను తీసుకుంది. సంస్థ భవిష్యత్ అవసరాలను కూడా పట్టించుకోకుండా ఎండీ వెంకటరెడ్డి ప్రభుత్వ పెద్దల మాటకు తలూపుతూ సొమ్మంతా దోచిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరేదైనా సంస్థలో ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆ సంస్థకు వచ్చిన ఆదాయంలో 5,000, 10,000 డివిడెండ్గా ఇస్తారు. కానీ పెట్టుబడి కంటే అనేక రెట్లు డివిడెండ్గా ఎవరైనా ఇస్తారా? ఇదెక్కడైనా సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమని చెబుతోంది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ. గతంలో ఆ సంస్థలో ప్రభుత్వం పెయిడప్ క్యాపిటల్గా పెట్టిన సొమ్ము కేవలం 6,30,00,000 కాగా వరుసగా 2 ఏళ్లుగా 1,300 కోట్ల మేర డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికిచ్చేశారు. సంస్థ భవిష్యత్తు అవసరాల కోసం కావలసిన నిధుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సొమ్మంతా సర్కార్ చేతిలో పెట్టారు. జగన్ ప్రభుత్వానికి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ వెంకటరెడ్డి జీ హుజూర్ అంటూ సంస్థ సొమ్మంతా డివిడెండ్ రూపంలో ఇచ్చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీఎండీసీ, తెలంగాణకు చెందిన టీఎస్ఎండీసీలకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పంపిణీ జరగకుండా నిలిచిపోయింది. ఇటీవల చర్చలు జరిపి ఈ సొమ్ము పంచుకునేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ఏపీఎండీసీ వాటా కింద 840 కోట్లు వచ్చింది. ఇటీవల ఈ సొమ్మంతా ఏపీఎండీసీకి ఖాతాల్లోకి చేరింది. వెంటనే ఆ సొమ్ముతో పాటు అదనంగా 60 కోట్లు కలిపి మొత్తం 900 కోట్లను ప్రభుత్వానికిచ్చేశారు. ఇదేమంటే ప్రభుత్వానికి ఏటా డివిడెండ్ రూపంలో కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ఈ సొమ్ము ఇచ్చినట్లు బయటకు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ సర్కార్కు ఉండే ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలిచేందుకు వీలుగా ఏపీఎండీసీ సొమ్మును ఇలా ధారాదత్తం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఏపీఎండీసీ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి 400 కోట్లు చెల్లించింది. అంటే వరుసగా 2 ఏళ్లలో 1,300 కోట్ల ఏపీఎండీసీ సొమ్ము ప్రభుత్వ పరమైంది. ఏపీఎండీసీ 1961లో ఏర్పాటైంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 6,30,00,000 పెయిడప్ క్యాపిటల్ గా ఇచ్చింది. సంస్థకు ఏ సంవత్సరమైనా ఆదాయం వస్తే పెయిడప్ క్యాపిటల్ విలువలోని 20% నుంచి 50% వరకు ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తున్నారు. 1,26,00,000 నుంచి 3,15,00,000 వరకు చెల్లించేవారు. ఇన్నేళ్లలో 2 సార్లు మాత్రం 100% అంటే 6,30,00,000, ఓ ఏడాది 200% అంటే 12,60,00,000 డివిడెండ్ గా ప్రభుత్వానికిచ్చారు. అంతేగాని ఎప్పుడూ ప్రభుత్వానికి 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీఎండీసీకి పూర్తిగా దాసోహమైంది. గత ఏడాది సంస్థకు మంగంపేట ముగ్గురాయి గనులు, మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు గనుల ద్వారా వచ్చిన రాబడి నుంచి 400 కోట్లు డివిడెండ్ గా ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పుడు తెలంగాణ ఎండీసీ నుంచి వచ్చిన సొమ్ముతో కలిపి 900 కోట్లు కట్టబెట్టింది. కొద్ది రోజుల కిందట ఏపీఎండీసీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఎండీసీ నుంచి వచ్చే సొమ్ముపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, త్వరలో ఆ సొమ్మంతా ఏపీఎండీసీ ఖాతాలోకి చేరుతుందని చర్చించారు. అయితే ఆ సొమ్ముని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చేయాలనే దానిపై ఎలాంటి తీర్మానం చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇటువంటి తీర్మానం ప్రవేశపెడితే వివిధ శాఖలకు చెందిన అధికారిక డైరెక్టర్ల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండడంతో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిసింది. అంటే కీలకమైన పాలకవర్గ ఆమోదం లేకుండానే తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మంతా ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు సమాచారం. ఏపీఎండీసీ వివిధ ప్రాజెక్టుల కోసం అప్పులు చేసింది. మధ్యప్రదేశ్లోని సులియారీలో ఉన్న బొగ్గుగని ప్రాజెక్టు కోసం గతంలో 1000 కోట్లు బ్యాంకు రుణం తీసుకుంది. జార్ఖండ్లోని బ్రహ్మదియా బొగ్గుగని ప్రాజెక్టు కోసం 200 నుంచి 300 కోట్ల పెట్టుబడి అవసరం. ఇవన్నీ తెలిసినా సరే ఏపీఎండీసీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అధికారులు తలుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం కూడా ప్రభుత్వం ఆదేశించగానే మంగంపేట ముగ్గురాయి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో 150 కోట్లను ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో జమ చేశారు. ఏపీఎండీసీకి సాధారణంగా ఐఏఎస్ అధికారి ఎండీగా ఉండేవారు. అయితే 3 ఏళ్లుగా గనుల శాఖ సంచాలకుడైన వెంకటరెడ్డి ఏపీఎండీసీకి ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్నారు. ఈ సంస్థలో నిర్ణయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే ఏకపక్షంగా జరుగుతాయనే విమర్శలు ఉన్నాయి. ఈయన ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటారనే పేరుంది. అందుకే సంస్థ అవసరాల గురించి పట్టించుకోకుండా తెలంగాణ నుంచి వచ్చిన సొమ్మంతా ప్రభుత్వానికి ఇచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.